అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 7 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అసాధ్యం అనే మాట బలహీనుల నోట మాట. కష్టపడి పనిచేసే వారికి అసాధ్యం అనే దానికి స్థానం ఉండదు. నమ్మకంతో ముందుకు వెళ్ళు, శిఖరాగ్రం తప్పక నీదే అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఏప్రిల్ 7, 2026 వారం మంగళవారము. శ్రీ పరాభావనామ సంవత్సరము, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 6:09, సూర్యాస్త సమయం 6:26, చంద్రోదయం 11:09, చంద్రాస్త సమయము 10:14. ఈ రోజున తిథి పంచమి. ఏప్రిల్ 6 మధ్యాహ్నం 2:10 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 7 మధ్యాహ్నం 4:34 వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము జ్యేష్ఠ. ఏప్రిల్ 7 రాత్రి 2:56 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 8 ఉదయం 5:53 వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. తదుపరి మూల నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఏప్రిల్ 8 ఉదయం 5:53 వరకు. తదుపరి ధనుసు రాశి. యోగం వ్యతిపాత. ఏప్రిల్ 6 మధ్యాహ్నము 3:25 నుంచి ఏప్రిల్ 7 సాయంత్రం 4:16 వరకు. తదుపరి వారయాన. కరణము తైతుల. ఏప్రిల్ 7 సాయంత్రం 4:35 వరకు. తదుపరి గరిజ. ఏప్రిల్ 8 ఉదయం 5:49 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 9:13 నుంచి ఉదయం 11:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుంచి ఉదయం 9:26 వరకు. మరలా రాత్రి 11:07 నుంచి రాత్రి 11:54 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:50 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:33 నుంచి ఉదయం 5:21 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 9:48 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:28 నుంచి సాయంత్రం 6:52 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అత్రి మహర్షి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గరుత్మంతుడు ఎవరి వాహనం? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే మత్స్య జయంతి అండి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున కేవలం సాధారణ పనులు, రోజువారీ పనులు, అలాగే బోరింగ్ పనులు ఇలాంటివి మాత్రమే చేసుకోవడానికి పంచాంగం ప్రకారం అయితే అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మంగళవారం అవ్వడం వలన. ఈ చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 8 ఉదయం 5:53 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 7 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.